నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఐటీ రాజధాని బెంగళూరులో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో తవ్వకాలు చేస్తూ ఉంటే పదుల సంఖ్యలో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయి. దీంతో అపార్ట్మెంట్ వాసుల గుండెలు గుబేలుమన్నాయి. ఇన్నాళ్లు మనం పుర్రెలు, ఎముకలపై ఉన్నామా అని భయాందోళనకు గురయ్యారు. అసలు ఈ ప్రదేశంలో ఇంతకు ముందు ఏముంది, ఈ పుర్రెలు, ఎముకలు ఎక్కడివి అన్న విషయాలను శోధిస్తున్నారు. వివరాల ప్రకారం 2025 జూన్ 16న ఆగ్నేయ బెంగళూరులోని బేగూర్ ఇండస్ట్రియల్ లేఅవుట్లోని ఓ అపార్ట్మెంట్లో డ్రైనేజీ పనుల కోసం సెల్లార్లో కార్మికులు తవ్వకాలు చేపట్టారు. కొంత లోతుకు తవ్వగానే ఊహించని విధంగా పుర్రె శకలాలు, అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి. ఒక్కసారిగా షాక్కు గురైన కార్మికులు భయంతో వెంటనే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడికి సమాచారం అందించారు. ఆయన పోలీసులకు ఈ విషయం చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానిత పుర్రెలు, అస్థిపంజర అవశేషాలను స్వాధీనం చేసుకుని విశ్లేషణ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. ఫోరెన్సిక్ విశ్లేషణలో ఈ అవశేషాలు మనిషివా లేక జంతువువా అనే విషయంపై క్లారిటీ వస్తుంది అని తెలిపారు. వారంలోగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తోంది అని పోలీసులు చెప్పారు. ఆ నోట ఈ నోట విషయం అపార్ట్మెంట్ వాసులకు తెలిసింది. అపార్ట్మెంట్ సెల్లార్లో పుర్రెలు, ఎముకలు బయటపడ్డాయని తెలియడంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే ప్రాంతంలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న స్థానికులు పుర్రెలు, ఎముకలు బయటపడ్డ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ భూమిలో గతంలో శ్మశాన వాటిక ఉండేది అని, అందుకే సెల్లార్ తవ్వకాలలో అస్థిపంజర అవశేషాలు బయటపడ్డాయి అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నుంచి అవశేషాలు బయటపడే అవకాశం ఉంది అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే ఆ అవశేషాలు మనిషివా లేక జంతువువా అనే మిస్టరీ వీడుతుంది అని తెలిపారు.